హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కి సూపర్ గుడ్ న్యూస్ అండి. జీతంలో 50% అయితే పెన్షన్ అండి. పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఉద్యోగులకు కేంద్రం వరాల జల్లండి. జీతంలో 50% వరకు కూడా పెన్షన్ పొందే అవకాశం అయితే ఇప్పుడు ఎలానో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి తన పద్దు ప్రసంగానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ క్రమంలో అనేక మంది ఆర్థికవేత్తలు అయితే అనేక మంది ఆర్థికవేత్తలు, మార్కెట్ నిపుణులు తమ అంచనాలను, సూచనలను ప్రభుత్వానికి సూచిస్తూనే ఉన్నారండి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. కొన్ని ఆన్లైన్ నివేదికల్లో దీని గురించి వివరించాయండి. ఏంటంటే, నేషనల్ పెన్షన్ సిస్టంలో నమోదు చేసుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్గా తమ జీతంలో రిటైర్మెంట్కు ముందు చివరిసారిగా ఎంతైతే లాస్ట్ జీతం శాలరీ ఎంతైతే తీసుకున్నారో దాంట్లో 50% పెన్షన్గా అందించేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఎన్పిఎస్ కింద 25 నుంచి 30 సంవత్సరాల పాటు పెట్టేవారికి పెట్టుబడి, ప్రత్యేకించి 2004 తర్వాత రిక్రూట్ అయిన వారికి ఆకర్షణీయమైన రాబడిని అందిస్తున్నప్పటికీ ఈ కొత్త ప్రయత్నం పెన్షన్ చెల్లింపు గురించి వారు ఆందోళనను పరిష్కరిస్తుందని అంచనా వేస్తున్నారండి. ఇక సోమనాథ్ కమిటీ ఏమంటుందంటే, 50% చివరి శాలరీ అనేసరికి అందరికీ ఓపీఎస్ గుర్తొచ్చి ఉంటుంది. అయితే ఓపీఎస్ను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి తీసుకొచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక కార్యదర్శి టివి సోమనాథ్ నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేశారు. పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్కి తిరిగి రాకపోయినప్పటికీ కొంత స్థాయి భరోసాను అందించే అవకాశం పరిశీలించి, అలాగే ప్రపంచ మద్దతులను సమీక్షించి ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన మార్పుల ఫలితాలను అధ్యయనం చేసింది. హామీ ఇవ్వబడిన రిటర్నుల ప్రభావాన్ని అంచనా వేసి తర్వాత 25 నుంచి 30 ఏళ్ల లోపు సేవలు అందించే ఉద్యోగులకు వారు డ్రా చేసిన చివరి వేతనంలో 50% ప్రభుత్వం త్వరలో హామీ పెన్షన్గా ఇవ్వాలని అయితే సూచించింది. అదనంగా ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి కార్పొరేట్ రిటైర్మెంట్ ప్రయోజనాల వంటి ప్రత్యేక నిధిని రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తుంది అని మరో నివేదిక పేర్కొందండి. దీనిపై చర్చలు అయితే కొనసాగుతున్నాయని అయితే వివరించింది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఒక లాస్ట్ పెన్షన్ శాలరీలో మనకు లాస్ట్ శాలరీ ఎంత వచ్చిందో అందులో 50% వరకు పెన్షన్ పొందే అవకాశం అయితే ఉండనుంది. ఈ పూర్తి స్థాయి బడ్జెట్ అయితే అందులో ప్రవేశపెట్టేదంతా ఇది ఒక అంశం ఉండబోతుందని అయితే ఈ విధంగా ఉద్యోగులకు వరాల జల్లు కేంద్రం అయితే కురిపించేలా అయితే మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు ఫ్రెండ్స్.